హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఆగస్టు నెలలో 1,09,155 కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనమాట. అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి కొత్త పెన్షన్లందరికీ ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యంగా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అన్ని సచివాలయాలకు. దాని గురించి తెలియజేయడానికి నేను ముందుకు వచ్చాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని మరో 10 మందికి ఈ వీడియో వెళ్ళి వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. మన ఛానల్లో ఎక్కువగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి స్కీములు కానీ పథకాలు కానీ నేను దానికి సంబంధించి మాత్రమే వీడియోలు చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు షేర్ చేయడం ద్వారా మన వీడియోని తెలియని మరో 10 మంది తెలుసుకుంటారు. మన వీడియోలన్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలన్నీ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వాళ్ళకు వెళ్తాయి, చూసేదానికి అవకాశం కలుగుతుందన్నమాట. అదేవిధంగా గంట బెల్ని కొట్టండి, గంట బెల్ని నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ఆగస్టు నెలలో కొత్తగా 1,09,155 పెన్షన్లని ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి అన్ని సచివాలయాలకు, గ్రామ వార్డు సచివాలయాలన్నిటికీ ఆర్డర్స్ పాస్ చేసిందనమాట. ఈ 1,09,155 పెన్షన్లు అనేటివి మొత్తం కూడా స్పౌస్ పెన్షన్లే. ఈ స్పౌస్ పెన్షన్లు వచ్చి 2019 నుంచి 2023 వరకు స్పౌస్ పెన్షన్లు మొత్తం 89,788 స్పౌస్ పెన్షన్లు ఉన్నాయన్నమాట. ఈ స్పౌస్ పెన్షన్స్ అంటే ఏంటి? ముందు ఈ స్పౌస్ పెన్షన్స్ అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉంటాడనమాట. భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయి ఉంటారు. ఆ భర్తకు సంబంధించి ఆయన భార్య దానికి పెన్షన్కు అర్హురాలన్నమాట. ఆ పెన్షన్, భర్త పెన్షను భార్యకు ఇస్తారన్నమాట. అది ఏ గ్రామంలో కానీ ఏ సచివాలయంలో కానీ ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అదే పెన్షన్ తీసుకున్నటువంటి సచివాలయాల్లోనే మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. భార్య తరపున ఈ స్పౌస్ పెన్షన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా అప్లై చేసుకున్నారనమాట చాలామంది. మొత్తానికైతే 2019 నుంచి 2023 వరకు 89,788. మరి 89,788 అయితే మరి 1,09,155 పెన్షన్లు ఎలా వచ్చాయని మీకు ఆ డౌట్ కూడా రావచ్చు. అది మొదటి విడత స్పౌస్ పెన్షన్లకు సంబంధించింది. మళ్ళీ 2023 నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ వరకు ఒక సంవత్సరం గ్యాప్లో చనిపోయిన వాళ్ళ పెన్షన్లు వాళ్ళ భార్యలకు ఇవ్వాలని చెప్పేసి మళ్ళా కూడా ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేసింది. కాకపోతే ఇది దగ్గరదాపు ఈ న్యూస్ అప్లై చేసుకోండి అని చెప్పేసి ఏప్రిల్ 25వ తేదీ నుంచి దగ్గరదాపు ఏప్రిల్ 20 నుంచి 25వ తేదీ నుంచి 25వ తేదీ లోపల అప్లై చేసుకోండి అని చెప్పేసి అప్పుడే ఆర్డర్స్ పాస్ అయింది. కాకపోతే ఆ పెన్షన్ని మళ్ళా మే నెలలో ఇస్తాం అని మళ్ళీ వాయిదా వేయడం, మళ్ళీ జూన్ నెలలో ఇస్తాము పెన్షన్లు, ఈ పెన్షన్లన్నీ కూడా అనేది మళ్ళీ వాయిదా వేయడం. ఆ విధంగా వాయిదా వేస్తూ 3 నెలలు గడిచిందనమాట. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ కంపల్సరీ ఈ స్పౌస్ పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వము కరాఖండిగా తేల్చి చెప్పేసిందనమాట. అందువల్ల ఆగస్టు 1వ తేదీ 1,09,155 మంది కొత్త పెన్షన్లకు స్పౌస్ పెన్షన్లు ఇస్తారనమాట. ఇకపోతే ఆల్రెడీ 1,00,000 పెన్షన్లు దాకా 1,05,000, 1,06,000 ఉంటుంది. ఆ పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు కూడా చాలా వరకు గత ప్రభుత్వం హయాంలో ఈ ఫేక్ సదరం సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ పొందుతూ ఉన్న వాళ్ళను కూడా 1,00,000కు పైగా వాళ్ళను కూడా తీసేశారనమాట. వాళ్ళను తీసేసి ఈ వికలాంగులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ దివ్యాంగులు డూప్లికేట్ సర్టిఫికెట్స్తో దివ్యాంగులు అని చెప్పేసి ప్రూఫ్ చేసుకొని వాళ్ళు పెన్షన్ తీసుకుంటూ వచ్చారనమాట. ఇన్నాళ్ళు వాళ్ళందరినీ కూడా వెరిఫికేషన్ చేసి వాళ్ళ సర్టిఫికెట్స్ మళ్ళీ వాళ్ళకు లేదు, వీళ్ళంతా ఫేక్ సర్టిఫికెట్స్ అని చెప్పేసి తేల్చి చెప్పి 1,00,000 మంది పెన్షన్లని
తీసేశారు. ఆ తీసేసిన 1,00,000 మంది పెన్షన్లే ఇప్పుడు ఈ 1,09,000 మంది అనమాట. అక్కడికి కవరప్ చేసేసారనమాట ఇంచుమించు. ప్రభుత్వం మీద భారం పడుకోకుండా ఈ విధంగా చేశారు. మీరు బాగా ఆలోచిస్తే ఇదే క్లియర్గా వచ్చేదన్నమాట. ఈ విధంగా ఈ స్పౌస్ పెన్షన్లు అనేటివి ఈ ఆగస్టులో ఇస్తారు. ఎవరైనా కానీ ఇంకా ఈ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కాబట్టి ఈ స్పౌస్ పెన్షన్ తీసుకునేటోళ్ళంతా ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్స్లో అందుకు కనుక ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అటువంటి వాళ్ళందరూ ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ దరఖాస్తు చేయించి పెన్షన్ తీసుకునే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి ఒకవేళ దరఖాస్తు చేసుకున్నారంటే వాళ్ళకు హాస్పిటల్ దగ్గరికే వెళ్ళి ఈ వెల్ఫేర్లు వెళ్ళి పెన్షన్ అనేది వాళ్ళకు ఇస్తారనమాట. ఈ విధంగా అప్లై చేసుకునే దానికి కూడా అవకాశం ఉంది. ఈ విధంగా దాదాపు ఒక 70,000 మంది దాకా ఉన్నారనమాట హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడే ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్లకు ఈ పెన్షన్లు అక్కడే ఇచ్చేస్తారనమాట. ఇది ఇకపోతే 50 సంవత్సరాలు నిండినటువంటి కొంతమంది కులవృత్తులు చేసుకునే కార్మికులకు సంబంధించి కొత్త పెన్షన్లు ఇంకా విడుదల చేయలేదు. ఆ పెన్షన్లు విడుదల చేసిన వెంటనే మళ్ళీ మనం వీడియో రూపంలో మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి, మన వ్యూవర్స్ కానివ్వండి, వాళ్ళకు కంపల్సరీ వీడియో రూపంలో తెలియజేస్తాము. అందువల్ల ఎవరైతే ఉన్నారో ఈ స్పౌస్ పెన్షన్కి సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా 1వ తేదీ ఎక్కడికి ఏ ఊర్లకు వెళ్ళే క్యాంపులకు వెళ్ళే ప్రోగ్రాములు పెట్టుకోకుండా ఫస్ట్ తప్ప పెన్షన్ తీసుకోండి. ఎందుకంటే తీసుకుంటే మీరు తీసుకున్నారు, బ్రతికే ఉన్నారని చెప్పేసి అక్కడ గవర్నమెంట్కు ఒక ప్రూఫ్, ఒక ఐడెంటిటీ ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియోను ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.